హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వృందా విహారీ భోజనం. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రొయ్యల కర్రీ అండి. టేస్టీ రొయ్యల కర్రీ రెసిపీ ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకొని రొయ్యలని చక్కగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, తగినంత ఉప్పు, రుచికి సరిపడా కారం, ఇప్పుడు అన్ని మసాలాలు రొయ్యలకు చక్కగా పట్టేలాగా కలుపుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టాక అందులోకి బటర్ వేసుకుందాము. బటర్ వేడెక్కేదాకా వెయిట్ చేద్దాము. ఇప్పుడు మనం ముందుగానే మసాలాలన్నీ కలుపుకొని పెట్టుకున్న రొయ్యలని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు బటర్లో రొయ్యలని మంచిగా రోస్ట్ చేసుకుందాము. లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకుందాము. కాస్త టైం ఎక్కువ తీసుకున్నా కానీ చక్కగా రోస్ట్ అవుతాయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టెయిన్లెస్ స్టీల్ కడాయి పెట్టుకొని కడాయి చక్కగా వేడెక్కాక అందులోకి బటర్ వేసుకుందాము. బటర్ అంతా కరిగిపోయి వేడెక్కాక మిరియాలు, లవంగాలు, చెక్క కాసేపు వేయించుకుందాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కాసేపు వేయించుకుందాము. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసుకుందాము. ఇప్పుడు అన్ని బటర్లో బాగా మిక్స్ చేసుకొని 5 to 10 minutes వరకు మూత క్లోజ్ చేసుకుందాము. ఇప్పుడు చక్కగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా రోస్ట్ అయ్యాయి. అందులోకి కాస్త పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి మంచిగా దంచుకొని వేసుకుందాము. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా కానీ అల్లం వెల్లుల్లి ఎప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకుందాము. మసాలాలన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం ముందుగానే లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్న రొయ్యలని ఆఫ్ చేద్దాము. ఇప్పుడు తగినంత కారం వేసుకొని అంతా కలుపుకుందాము. అందులోకి ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాము. ఒక 10 to 15 minutes వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుందాము. రొయ్యలు ఉడకడానికి తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కాసేపు అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత క్లోజ్ చేసుకుందాము. ఇప్పుడు లో ఫ్లేమ్లో 10 to 15 minutes వరకు రోస్ట్ చేసుకుందాము. అప్పుడు రొయ్యలు అనేటివి చాలా బాగా ఉడుకుతాయి.
ఫైనల్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకుంటే ఇప్పుడు మన టేస్టీ రొయ్యల కర్రీ అనేది రెడీ అండి. జస్ట్ ఒక 4 to 5 minutes వరకు అలా కలుపుకొని ఆఫ్ చేసేసి మూత క్లోజ్ చేసుకుందాము. కాసేపు అయ్యాక అందరికీ నచ్చే టేస్టీ రొయ్యల కర్రీ అనేది రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్. నెక్స్ట్ ఇంకా టేస్టీ రెసిపీని అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.